And this is Kalyani Bopa and welcome to my channel. This is another vlog. Every day is like ఒక కొత్త థింగ్ జరుగుతూనే ఉంది అండ్ డేస్ ఆర్ జస్ట్ ఫ్లయింగ్. మా బేబీ పుట్టి వాళ్ళకి 11th డే విచ్ ఈస్ క్రేజీ. బట్ ఒక థింగ్ నాకు నిద్ర ఇవ్వడానికి అనుకుంటా నేను లాంగ్ స్లీప్స్ పడుకుంది మంచిగా 2 hours 3 hours అట్లా పడుకొని లేచి తాగి మళ్ళీ పడుకోవడం. అమ్మయ్య హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కూడా తన ఫీడింగ్ అవుతుంది. అది అవగానే డైపర్ చేంజ్ తర్వాత తనకు బొడ్డు ఇంకుంది కదా నాన్న, బొడ్డు సో ఈలోపు బొడ్డు ఎండిపోయి ఊడిపోతే స్నానం చేయించడానికి ఛాన్స్ ఉంటుండే. ఇవాళ 11th డే ఐ థింక్ ఇంకా ఊడిపోలేదు తనది. అండ్ ఇవాళతోని మనం ముట్టుడు ఉంటుంది కదా, అంతా బట్టలన్నీ వాషింగ్ వేయాలి. దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో 11th డే ఉండే పద్ధతులు అవన్నీ ఆల్రెడీ అమ్మ ప్రిపేర్ చేసి పెట్టింది, అవన్నీ చేయబోతున్నాం. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో లెట్స్ గో. చాలా పనులు ఉన్నాయి. పాపం మమ్మీ 6కి లేచింది, మేము 6కి కొన్నాం ఆమె ఒక ఫీడ్ అయిన తర్వాత. సో అప్పటి మమ్మీ చేస్తూనే ఉంది. నా టైమ్ ఈజ్ లైక్ 9:30. బ్రష్ చేసుకుంటే నూనె పెట్టుకోవాలి, కషాయం తాగాలి, పంపు చేయాలి. అండ్ ఈ టైంలో పళ్ళు సెన్సిటివ్ ఉంటాయి అనేసి ఇండియాలో ఇది ఉంటుంది మంజీరా టూత్ పౌడర్, నల్ల ఉంటుంది ఇది. దీంతో నేను బ్రష్ చేసుకుంటున్నాను డైలీ, ఎందుకంటే మన బ్రష్లు ఈ టైంలో చిగుర్లను ఇంకా డ్యామేజ్ చేస్తాయి అనేసి ఇండియా నుండి తెచ్చింది. కూర్చు పాపలేడి. కాశీ తల్లి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గివ్ మీ ఎ స్మైల్. గివ్ మీ ఎ స్మైల్. నిద్ర వచ్చిందా బాబు? చేసుకుంటావా? ఇంట్లో ఒక పాపో బాబో పుడితే 21st డే వరకు ఏదో ఒక రిచువల్ అనేది ఉంటుంది. 9th డే ఒకటి, 11th డే ఒకటి, ఇలా అన్నమాట. అలా ఇవాళ 11th డే. ఇవాళ తెలంగాణ దిక్కు ఉండే కొన్ని పద్ధతులు, ఫాలో అయ్యే కొన్ని థింగ్స్ నేను చూపించబోతున్నాను. ఈవెన్ దో మేము యూఎస్లో ఉన్నా కూడా మా అమ్మ మేము అవన్నీ ఫాలో అయ్యేలాగా చూసుకుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్, మీలో ఎంతమందికి వర్డ్ తెలుసో ముట్టుడు అని అంటారు. ఒక ఇంట్లోకి ఒక మనిషి యాడ్ అయినా లేక ఒక మనిషి వెళ్ళిపోయినా ఆ ఇంటికి కొన్ని డేస్ ముట్టుడు అనేది ఉంటుంది. తెలంగాణ దిక్కైతే 21 days అన్నమాట. అలా పాప పుట్టిన తర్వాత కూడా ముట్టుడు ఉంటుంది. కానీ అప్ టు 11th డే వరకు అయితే ఎవరిని అవతల మనిషిని ముట్టుకోకూడదు. వాళ్ళు మనని వచ్చి ముట్టుకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు స్నానాలు చేస్తారు. అలా ఉంటుందన్నమాట. సో 11th డే వరకు పార్షియల్గా ఈ ముట్టుడు అనేది వెళ్ళిపోతుంది. ఇన్ని డేస్ దాకా ఇంట్లో పూజలు అనేవి జరగవు. బట్ ఈ డే రోజు ఇల్లంతా క్లీన్ చేసి మనము స్నానం చేసి బట్టలు అవన్నీ కూడా వాష్ చేసి ఇంట్లో ఇలా పసుపు నీళ్ళు చల్లి పూజలు అనేది స్టార్ట్ చేస్తారు. ఈవెన్ దో మేము యూఎస్లో ఉన్నా ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు అన్ని బట్టలు ముట్టుకున్నాం. మేము అన్ని బట్టలు ముట్టుకున్నామని చెప్పి మా మమ్మీ లిటరల్లీ మా క్లాజెట్లో ఉన్న ప్రతిదీ మళ్ళీ రీవాష్ చేయించింది అనమాట. మా ఇంట్లో వాషర్ అండ్ డ్రయర్ కంటిన్యూగా 3 రోజులు నడిచింది. సో మా మమ్మీ షీ మేడ్ ష్యూర్ ఎన్ని గొడవలైనా ఎన్ని డిస్కషన్స్ అయినా ఇంట్లో ఉన్న ప్రతి క్లాత్ వాషింగ్ అయితే అయ్యిందన్నమాట. సో యూఎస్లో ఉన్నా కూడా మేము అది ఫాలో అయినాం. సో అది ఫస్ట్ థింగ్. ముట్టుడు ఇప్పటివరకు పార్షియల్గా ఓవర్ అయింది. అండ్ ఇల్లంతా క్లీన్, బట్టలు క్లీను అండ్ పసుపు నీళ్ళు చల్లి పూజలు దీపం ముట్టించడం అనేది ఇవాళ నుండి స్టార్ట్ అన్నమాట. ఈరోజు చేసే స్నానాలని పురిటి స్నానాలు అంటారు. అంటే ముందు ఏదైతే ముట్టుడు ఉంటుందో అది ఈరోజు చేసే స్నానంతో పోతుంది అని నమ్ముతారన్నమాట.
పాపకి అండ్ అమ్మకి ఇద్దరికి చేపిస్తారు. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. అమ్మ నా కోసం ఇండియా నుండి 3 రకాల ఆకులు తీసుకొచ్చింది. వాటితోనే స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, పొట్ట తగ్గుద్ది, అలా కొద్దిగా అన్నమాట. అండ్ పాప కోసం కూడా కొన్ని ఆకులు తెచ్చింది. అది చేపిస్తే కొన్ని కైండ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ రావు అని, అవి వాటర్లో మసలబెట్టి వాటితోని పాపకి స్నానం చేపిస్తే అని తెచ్చిందన్నమాట. కానీ నేను ఈరోజు చేశాను స్నానం అలా, కానీ పాపకు చేయించలేదు. తనకి ఇంకా బొడ్డు ఊడిపోలేదన్నమాట. ఊడంది స్నానం చేపించారు. సో అలా తనకి స్నానం చేపించలేదు, కానీ ఈరోజు చేసే స్నానాలని అలా అంటారు. అండ్ ఇలా 7th డే, 9th డే, 11th డే అలా ఆల్టర్నేటివ్ డేస్ అప్ టు 21 డేస్ దాకా స్నానాలు చేపిస్తారనమాట. అండ్ పర్టికులర్ ఇవాళ చేసేదాన్ని మాత్రం పురిటి స్నానాలు అంటారు. అండ్ ఈ స్నానాల కోసం మేము ఈ బకెట్స్ అండ్ కాళ్ళకు మమ్మీ కాళ్ళ మీద పాపను పడుకోబెట్టుకుని స్నానం చేయించడానికి ఆ స్టూల్స్ అవన్నీ తీసుకున్నాం. కశ్వి మా అమ్మ వాళ్ళ సైడ్ ఫస్ట్ మనమలు లేదా మనమరాలలో తనే ఫస్ట్. సో మా మమ్మీకి ఈ పద్ధతులు ఇవన్నీ చేయడం మొదటిసారి. అయినా మా మమ్మీ ఇండియాలోనే ఆ పద్ధతులన్నీ తెలుసుకొని వాటికి కావాల్సిన వస్తువులు ఇక్కడ నాకు ఏం దొరుకుతాయి ఏం దొరకవో ముందే కనుక్కొని తను వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ షాట అంటే మనం బియ్యం చెరుగుతాం కదా, అదన్నమాట. దాంతో కూడా చేసే ఒక రిచువల్ ఉంది, అది మీరు చూస్తారు. సో అదొక్కటి తేవద్దని దాంతోపాటు ఇంకొక చిన్న షాట, దాన్ని మొంటె అంటారట, అది పట్టుకొని వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఉన్నా కూడా కశ్వి తన లైఫ్లో తనకు ఇలాంటి ఏవేవైతే జరుగుతాయో అవి మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో అమ్మ అవన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడున్న పరిస్థితులకైనా సరే తను అన్నిటినీ చేసింది. సో అవన్నీ ఏంటి అన్నది ఒకదాని తర్వాత ఒకటి చెప్తా. ఇక్కడ మా మమ్మీ చేస్తుంది ఏంటంటే లింగాలకి పెట్టడం. తల్లి బిడ్డలు ఎక్కడైతే పడుకుంటారో ఆ మంచానికి 4 కాళ్ళకి పసుపు కుంకుమ సున్నం పెట్టి రాసి పూజలాగా చేసి దానికి నైవేద్యం పెడతారు. ఇండియాలోనైతే కళ్ళు కూడా పోస్తారు. నైవేద్యంలో పసుపు అన్నం అండ్ గుడాలు పెడతారన్నమాట. ఇక్కడ కళ్ళు దొరకదు కాబట్టి మన బెల్లంనే నీళ్ళల్లో కలిపి దాన్నే శాఖ అది నైవేద్యంలాగా పెడతారన్నమాట. సో అలా పెట్టిన తర్వాత తల్లి బిడ్డని మంచం మధ్యలో కూర్చోబెట్టి మమ్మీ చేతిలో ఇండియాలో అయితే తవ్వలు దొరుకుతాయి కదా మనం బియ్యం పోసుకునేది, ఆ తవ్వలో రాళ్ళు వేసి సౌండ్ చేసుకుంటూ ఆ మంచం చుట్టూ తిరుగుతారంట. తిరిగేటప్పుడు కొన్ని అంటారు, అంటే ఆ పాప బాబో జింక లెక్క దుంకాలి, పక్షి లెక్క ఎగరాలి, దేని లెక్కనో పాకాలి, పరిగెత్తాలి, అంటే వాళ్ళు అవన్నీ అవ్వాలనే ఇంటెన్షన్ కావచ్చు. ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో అలా అనుకుంటూ చేస్తారన్నమాట. అండ్ ఇండియాలోనైతే ఇవన్నీ మంగళోళ్ళు చేస్తారు, మన వాళ్ళు కాదు, వాళ్ళే వచ్చి ఇవన్నీ చూసుకుంటారు, ఇవన్నీ చేస్తారన్నమాట. ఇక్కడ మా మమ్మీ అన్నీ చూసుకుంది, చేసింది. సో అలా దీన్ని లింగాలకు పెట్టడం అని అంటారన్నమాట. సో ఫస్ట్ ఇది చేసి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చేసింది. అండ్ ఇవన్నీ పద్ధతులు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు అంటే ఏంటమ్మా ఎట్లా చేస్తారు అంటే ప్రాసెసే నాకు అర్థం కావడానికి టైం పట్టిందన్నమాట. సో అవన్నీ మా మమ్మీ మేము లేచేలోపే అన్నీ తయారు చేసుకొని పూజ చేసి ప్రసాదాలు వండి పెట్టి ఇవన్నీ చేసింది. డాడీకి ఏం చేసిందేవా డాడీ చేసేది ముందు ముస్తాబే మీరు చెప్పు మొగోళ్ళు ముస్తాబే నానా పాపకు డ్రెస్ విప్పు డ్రెస్ వేసినావా అద్దు తీసి అయ్యే ఉండద్దు, నేను మళ్ళీ తూడుతా ఇప్పుడు కొంచెం మొహం ఇట్లా తూడ్చి అంటే వండరా డిస్టర్బ్ కానీ ఏమో ఒక రోజు మరి ఏం చేస్తాం, ఆమె కోసం కదా మనం చేసేదిలే. తుమ్ముడు సపరేట్ ఉంటే ఒక్క నిమిషం 2 నిమిషం బయటకు రావు, ఎవరు తుమ్ముడు చేసి జాగ్రత్తగా. సో అట్లా మంచానికి కాళ్ళకి పుదిచ్చి నెక్స్ట్ ఒకటి చేయడం, అదేంటంటే షాటలో వేయడం అంట. అంటే ఒక సామెత కూడా ఉంటుందని చెప్పింది, షాటలో వేసిన రాత సంథింగ్ అనేసి. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు పాపని ఒక షాట బియ్యం చెరిగే దాంట్లో దానికి పుదిచ్చి దాంట్లో వైట్ టవల్ వేసి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద పాపను పడుకోబెడతారంట. తీసుకెళ్ళి ఈశాన్య మూలలో పెట్టి ఆమెను అక్కడ కొన్ని ఫ్యూ సెకండ్స్ వదిలేయాలి. మనం అడ్దిక్కు చూడొద్దు, వీలైతే సపరేట్ రూమ్లో పెట్టేసి
ఫ్యూ సెకండ్స్ వదిలేసి వస్తారట. ఆ టైంలో వాళ్ళకు బ్రహ్మ తలరాత రాస్తాడు అని మీనింగ్ అంట. సో అలా రాసిన రాత జీవితాంతం ఉంటుంది అనేసి తర్వాత అక్కడ నుండి తీసుకొచ్చి ఆ షాటలోనే తీసుకొచ్చి ఎట్లా అంటే పాప నీకు కావన్నా నాక, పాప నీకా నాక, నీకా నాక అంటే నాకే నాకే అని తల్లి అనాలంట. మమ్మ ధర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కషులు ఇది ఆకలి అవుతుందా మీకు? 12:30 అయింది కదా. దిష్టి పెట్టద్దురా, మళ్ళీ ఎల్లుండి చేపియమ్మా. పొడ్డు ఊడిపోయింది అనుకో, ఫ్రెష్గా చేస్తుంది ఇంకా ఇయ్యాలట కన్నా. షాటలు వేసినప్పుడు డైరెక్ట్గా బియ్యం మీద బట్ట లేకుండా పడుకోబెడతారు అనమాట. కుచితే ఆయన ఆగమాం చేసిన నేను. దాని తర్వాత ఈ ఉల్లి పూస దండలు కట్టాలంట. మన ఎలిగడ్డ మధ్యలో ఉంటుంది కదా రెబ్బలు కాకుండా, వాటితోని దండలు అంటే ఒక దారానికి అవి అల్లి దాన్ని మెడల, చేతులకు, కాళ్ళకి కడతారు. ఇంతవరకు పాపకి దిష్టి పూసల్లో ఎలాంటి మెడల్లో ఏది వేయలేదన్నమాట. సో ఐ థింక్ ఇవే వాళ్ళు వేసుకునే ఫస్ట్ ఆభరణాలలా కావచ్చు దండలు అని నాకు అనిపించింది. ఇఫ్ యు నో ఎగ్జాక్ట్ రీజన్ కింద కమెంట్ చేయండి. ఇవన్నీ దాచిపెట్టినావు మమ్మీ? ఉల్లి కాడాలి కదా. ఉల్లి కాదు, ఉల్లిగడ్డ తింటున్నావు. కాడలు కాదు, గుజులు కింద ఉంటాయి ఏర్లు. మరి మూతి మొక్క ఇట్లా అనుకుంటుంది కదా. ఒక్క నిమిషం కట్టి తీద్దాం సరేనా. చేతికి కాకుండా ఇక్కడ కట్టలేరా ఎల్బో కాడ? లోపల అయితేనే ఇది మీద నుంచి ఉంటుండే. అబ్బో కాన్పని ఆడగట్టండి, లేదు అక్కడనే కట్టండి. ఇట్లా అక్కడ శ్రీరామ శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. పెద్ద పెద్ద గాజులు వేసుకోవాలి, కంకణాలు వేసుకోవాలి, తర్వాత నగపూసలు, దిష్టి పూసలు కట్టుకోవాలి, చేతులతో గొప్ప గొప్ప పనులు చేయాలి, చదువులు రాయాలి, రాతలు రాయాలి, రాష్ట్రాలను మార్చాలి. గరం చేతితో ఏది ముట్టినా బంగారం కావాలి, అదే అన్ని మంచిగా కావాలి. నువ్వు వీటన్నిటికి అర్థం కూడా తెలుసుకోవాల్సిందమ్మా. తెలుసుకో, ఎవరైనా కదా చెప్తారు. ఏం చెప్తారు? గీవి నేను చెప్పినట్టు మంచిగా అన్ని ఫస్ట్ అవి కట్టకుండా దిష్టి పూసలే కాకుండా ఇది కట్టాలని చెప్తారు. అంతే తప్ప దానికి అర్థం. దిష్టి పూసలకు ముందు ఇది కడతారా? ఓకే. ఇప్పుడు నువ్వు దిష్టి పూసలు 21st డే రోజు కడతావు కదా. వాటి అత్తే అంటారా చూడరా, అది మీకేమన్నా వెలిగించుకుంటుందా? పుస్తకం కట్టుకోవాలి. బిడ్మ సైడ్ వేసి ఇటు మొహం పెట్టు. నడి మంచంలో కూర్చో. అది కొంచెం అటు జరుపుకోనాకి. అమ్మనే ముక్కులు నడుచుకోవాలి, తుమ్ములు అది చేసి. చూడక్కర్లేని కప్పోలే, దుంకాలే, పాములే, కాకాలే, జింకోలే, ఉడకాలే. ఏం చెప్తున్నావు? ఏ ప్రపంచంలో పొద్దున్న నుంచి ఏమన్నా సింకులు ఉన్నావు మీ అమ్మతో? సో అలా 11th డే ముట్టుడు అయిపోయిన తర్వాత పురిటి స్నానం ఈ పద్ధతుల్లో అయిపోయిన తర్వాత ఇంకా పూజలు ఇవన్నీ స్టార్ట్. మేము టెంపుల్కి వెళ్ళగలగడం, తనని తీసుకెళ్ళడం, ఇవన్నీ బయటకు తీసుకెళ్ళినాం. కొన్ని అర్చనలు, పూజలు అన్నీ చేపించినాము. అట్లా జరిగిందనమాట. అండ్ అలా 11th డే జరిగింది. అండ్ వన్ మోర్ ర్యాండమ్ క్లిప్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ హియర్ యాజ్ ఎ మెమొరీ అనుకోండి, వాట్ ఎవర్. అదేంటంటే ఫస్ట్ టైం మేము అపాయింట్మెంట్ కోసం
తనని బయటకు తీసుకెళ్ళడం. అది తను పుట్టాక 6th డేనే బయటికి వెళ్ళాం. థర్స్డే తను పుడితే సాటర్డే మేము ఇంటికి వచ్చినాం. మళ్ళీ మండే రోజు ఆడియాలజీ అపాయింట్మెంట్కి వెళ్ళిన డే అన్నమాట. దిస్ ఈస్ మై ఎగ్జైట్మెంట్. మేము ముగ్గురమే ఫస్ట్ టైం బయటకు వెళ్ళడం. అండ్ యాజ్ ఎ మామ్ నేను ఇట్లా వెనకాల కూర్చొని సో నర్వస్, తను ఏడిస్తే ఎలా అది ఇదని. అండ్ ఆల్సో కార్ సీట్లో తను న్యూ బోర్న్గా ఇంతంతే ఉండే, చూస్తేనే లైక్ అసలు సేఫా కాదా అన్నట్టుండే. బట్ ఆబ్వియస్లీ సేఫే. బట్ ఆల్ దట్ నర్వస్, ఎక్సైట్మెంట్, ఎవ్రీథింగ్ అన్నమాట. బ్యాక్ సీట్ అయిపోయింది మనది. డాడీ ఫ్రెండ్ సీట్ డ్రైవర్ అయిపోయింది. సో ఇదైతే ఇవాళ వీడియో. 11th డే రోజు జరిగే కొన్ని పద్ధతులు మేమేం చేసినాం యూఎస్లో ఉంటూ, అది మేము ఎలా చేసుకోగలిగినాము, అండ్ ఆ రోజు ఏం జరిగింది అని ఆల్ దిస్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మోర్ ఆఫ్ అవర్ అప్డేట్స్ నేను మా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవర్ డైలీ అప్డేట్స్, మై బేబీ స్మైల్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. నేను అక్కడ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను, స్టోరీస్ పెడతా ఉంటాను. సో గో అండ్ ఫాలో మీ దేర్ అండ్ యూ విల్ గెట్ టు నో మోర్ డీటెయిల్స్. అండ్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. Once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye.